పవన్ కళ్యాణ్ గారు ఏమంటాడు? అనేకమైన మాటలు అన్నాడు. తెలంగాణ వాదులు ప్రాంతీయవాదం అంటే ఉగ్రవాదం అన్నాడు. అనుకుంటా నేను గద్దరన్నకు కారు కొనిచ్చిన అన్నాడు. అంటే మీరు మా కళాకారులను ఎందుకు అవమానపరుస్తారు? ఒక పక్కనేమో ప్రొఫెసర్ నాగేశ్వర్ మాట్లాడితే ఆయన మీదకి వస్తారు, మేధావుల మీదకి. ఇంకో పక్క కళాకారులు. అసలు మీరు కూడా కళాకారుడే కదా, మీరు సినిమా యాక్టరే కదా. ఆయన ఎన్ని ఫోక్ ట్యూన్స్ దొంగతనాలు చేసి మీరు సినిమా పాటలు పెట్టుకుంటలేరు. ఇచ్చిర్రా ఎప్పుడన్నా రాయల్టీ మీరు ఫోక్ ఆర్టిస్టులకి? ఎప్పుడన్నా ఫోక్ ఆర్టిస్టులను ఆదుకున్నారా? చిన్న నిర్మాతలను ఆదుకున్నారా? ఒక విషయం సార్, పవన్ కళ్యాణ్ నేను నటుడుగా కంటే మానవతావాదిగా ఫస్టే గుర్తించాను. నాకు బాగా గుర్తు, జూన్ 14 తారీఖు అనుకుంటా. నేను వెళ్ళగానే మొట్టమొదలు సినిమా హీరో అంటానంటే ఎట్లా ఉంటుంది, నేను గమనించి చాలామంది అప్పటికే చూస్తేనే కొంచెం పోజ్ మెయింటైన్ చేస్తాను. ఫస్ట్ వెళ్ళగానే బయటకు వచ్చి మమ్మల్ని ఇద్దరిని లోనికి తీసుకెళ్ళి మాస్టర్ బాగున్నారా, అప్పటికెప్పుడుకో ఎంతో పరిచయం ఉన్నటువంటి వ్యక్తుల కూర్చోండి, ఎలా కూర్చోండి అనేసి చెప్పి కాఫీ తాగుతారా టీ తాగుతారా. ఒక మనిషి యొక్క గొప్పతనం ఎట్లా అంటే సార్, ఇంటికి వచ్చినటువంటి వ్యక్తులని ఆదరించే దాన్ని బట్టి అతని యొక్క తత్వము, అతని వ్యక్తిత్వము, అతని సంస్కారం తెలిసిపోతుంది. నేను ఒక పాట పాడాను. పాడిన తర్వాత ఆయన ఏమన్నాడంటే, ఈ పాట కదా ఆ పాట పాడంటున్నాడు. నా పాటలు ఈయనకి ఎట్లా తెలుసు అనగానే నాకు మన పాటలన్నీ ఈ ఉద్యమాలకు సామాజిక ఉద్యమానికి సంబంధించిన పాటలు. ఈ రెండు మూడు పాటలు విన్న తర్వాత ఇక నేను అనుకున్న మనకైతే ఛాన్స్ రాదు. ఎందుకంటే మా వర్గాల వారికి అసలు ఎవరు కాలు పెట్టనియరు కదా. ఈయనేంటిది పాటలని అడుగుతున్నాక నేను పాడినటువంటి పాట, జోగిని వ్యవస్థ మీద పాడిన పాటను విని ఆయన బొట్ట కన్నీళ్ళు రాల్చి నా చెయ్యి గట్టిగా పట్టుకున్నాడు. ఏం మాస్టర్, ఇంత అద్భుతమైనటువంటి ప్రతిభ పాట వాళ్ళు, నేను ఎందుకు ప్రొఫైల్ మెయింటైన్ చేస్తున్నావు, నేను నీకు నా సినిమాలల్లో చేస్తున్నా, ప్రతి సినిమాలో నువ్వు పాట రాయాలి అని చెప్పి అప్పటికప్పుడే మళ్ళీ రమణ గోగులను పిలిపించి ఇట్లాగా అంటని చెప్తే ఇద్దరు కలిసినాక చెప్పినాక అప్పుడు నేను మళ్ళీ తెల్లారే పాట రాసి తీసుకొని వెళ్ళిన.